వచ్చింది ఇది 10-15 ఇయర్స్ నుంచే. ఈ కార్యక్రమం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిదో మీకు చెప్పాను. ముఖ్య ఉద్దేశమా ఫైనాన్షియల్ ప్లానింగ్ అవేర్నెస్ అని. యాక్చువల్లీ వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ ప్లానింగ్? ఫైనాన్షియల్ ప్లానింగ్లో మ్యూచువల్ ఫండ్ అండ్ ఈక్విటీ రోల్ ఏంటి, దాంట్లో స్లిప్ ఏంటిదని తర్వాత మనకు చాలా చక్కని స్పీకర్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. కానీ యాక్చువల్లీ వై ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇప్పుడే ఎందుకు వచ్చింది? 20-25 ఇయర్స్ కింద అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేదే లేదు. ఎవరైనా చెప్పేసేయండి. ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్ నుండి మార్కెట్లో కొద్దిగా గ్రోత్ రావడం అంటే ప్రతి 10 ఇయర్స్కి కానీ 5 ఇయర్స్కి కానీ అంటే వరల్డ్ అప్డేట్ అవుతుంది, లైక్ అవేర్నెస్ పెరుగుతుంది. సో దాంతోపాటు బ్యాంక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇవన్నీ మార్కెట్లోకి వచ్చాయి. అంటే కారణం ఏంటంటే మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి వాళ్ళకి ఆ గ్రోత్ అవపడింది కాబట్టి అది గ్రోత్ అవపడుతుంది కాబట్టి బిజినెస్ అంటారు. అంటే గ్రోత్ అవపడుతుంది నేను పెడుతున్నానంటే బిజినెస్ అవుతుందండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ కాదు. ఫైనాన్స్ ఎందుకు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలి? వన్ ఆఫ్ ద రీజన్. గుడ్. మన ఖర్చులు పెరుగుతున్నాయి. దేనికి పెరుగుతున్నాయండి ఖర్చులు? లివింగ్ కాస్ట్ అంటే ఇన్ఫ్లేషన్ అంటున్నారు. సో చాలా మంది ఇదే అనుకుంటారండి. అంటే మంచి ఎకనామిక్స్ కూడా అదే చెప్తారు, ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నాయి కానీ మన ధరలు మన ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి. కానీ అది వన్ ఆఫ్ ద రీజన్, కానీ మెయిన్ రీజన్ కాదండి. ప్యాసివ్ ఇన్కమ్. రైట్. ఒక 4 రీజన్ అండి. ద ఫస్ట్ మీరు ఏదైతే చెప్పారో ధరలు పెరుగుతున్నాయి అంటున్నారు. కానీ ధరలు పెరగడం అనేది ఇన్ఫ్లేషన్ మీద కాదని, ధరలు పెరిగేది లైఫ్ స్టైల్ చేంజెస్. లైఫ్ స్టైల్ చేంజెస్ ధరలు పెరుగుతాయి కానీ ఇన్ఫ్లేషన్ మీద ఎంత పెరుగుతుందండి? 5-6% పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ 100 రూపాయలు ఇప్పుడు 100 అవుతుంది. అదే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల 100 రూపాయలు, లాస్ట్ ఇయర్ 100 రూపాయలు ఎక్స్పెన్సెస్ అనేది మనకి 200 రూపాయలు ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు చదువుకునేటప్పుడు మీకు మొబైల్ ఉందా? మీకు 20-30 సంవత్సరాల దగ్గర మీకు మొబైల్ ఉందా? మీకు ఇప్పుడు మొబైల్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే లైఫ్ చేంజెస్ ఎలా అవుతుందంటే 20 ఇయర్స్ కింద నాకు ఒకటి మొబైల్ అనేది దాన్ని ఏమంటారు? లగ్జరీ ఐటమ్. 20 ఇయర్స్ బ్యాక్ మొబైల్ అనేది లగ్జరీ ఐటమ్. ఇప్పుడు ఏమైందండి? నీడ్ అయిపోయిందండి. నాకు నీడ్ అయిపోయింది. ఇంకో ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. 20 ఇయర్స్ బ్యాక్ మన పేజెస్ కానీ మన శాలరీస్ కానీ అంతే ఉంది. అవునండి. ఇప్పుడు ఏదైతే మన బేసిక్ నీడ్స్ ఉందో అంత మన శాలరీస్ పెరగట్లేదండి. ఆ శాలరీస్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్లేషన్ ప్రకారం పెరుగుతుందండి. మీకు ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్లోనే దేని ప్రకారం పెరుగుతుందండి? శాలరీ డిఏ ఒకటే పెరుగుతుంది. డిఏ దేని మీద పెరుగుతుంది? ఇన్ఫ్లేషన్ మీద పెరుగుతుంది. కానీ ప్రైవేట్ సెక్టర్లో ఎవరికి పెరుగుతుందండి? స్కిల్ ఉన్నకే పెరుగుతుందండి. వాడు పర్ఫార్మెన్స్ చేస్తే పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ వాడికి ఇన్ఫ్లేషన్కి సంబంధం లేదండి. సో మన శాలరీస్ పెరిగేది జనరల్గా ఇన్ఫ్లేషన్ మీద పెరుగుతుంది, డిఏ మీద. కానీ మన ఖర్చులు అనేది లైఫ్ స్టైల్ చేంజెస్ మీద. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చదువుకునేటప్పుడు మాత్రం అయితే నేను కాలేజీకి అయితే గవర్నమెంట్ అది ఆర్టీసీ బస్సులు అన్న పోయేది, సైకిల్ మీద అన్న పోయేదండి. ఈవెన్ నేను డిగ్రీలలో ఇండియాలో కానీ ఇంటర్మీడియట్లో కానీ ఇప్పుడు ఎవరైనా డిగ్రీలో కానీ ఇంటర్మీడియట్లో అయినా కానీ ఎవరైనా సైకిల్ మీద పోగలుగుతారా? ఈవెన్ నా పిల్లలు కూడా నేను పోగలేదు. ఎందుకంటే నాకు అప్పుడు 2 వీలర్ అనేది లగ్జరీ, ఇప్పుడు 2 వీలర్ అనేది బేసిక్ నీడ్ అండి. సో ఇప్పుడు మనం అనుకుంటాను కొన్ని ఇప్పుడు లగ్జరీస్ అయిపోయినాయి. విల్లా కలగడం అనేది, విల్లా మనం ఉంచుకోవడం అనేది ఇప్పుడు లగ్జరీ అనుకుంటున్నారు. బట్ గోయింగ్ అనదర్ 10 ఇయర్స్ బేసిక్ నీడ్ అవుతుంది. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ అండి. ఖర్చులు ఇన్ఫ్లేషన్ మీద పెరగదండి, లైఫ్ స్టైల్ చేంజెస్. సో ఫస్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఎందుకంటే ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ అంత చేంజ్ అవుతుంది కాబట్టి మనం దానికి రెడీ అయి ఉండాలి. నువ్వు ఇప్పుడు అనుకుంటావు లగ్జరీ అని, కానీ 10 ఇయర్స్ తర్వాత అది బేసిక్ నీడ్ అవుతుంది. ఆ బేసిక్ నీడ్ మనం కొనుక్కోవడానికి రెడీ ఉన్నామా లేదా, మన ఇన్కమ్ అలా పెరుగుతుందా లేదా, మన ఇన్వెస్ట్మెంట్ అలా పెరుగుతుందా. సో ఫైనాన్షియల్ ప్లానింగ్లో 4 రీజన్ల వల్లనండి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అని కాదండి, మస్ట్. ఇప్పుడైతే మస్ట్. ఇప్పుడు ద ఫస్ట్ రీజన్ ఈజ్ లైఫ్ స్టైల్ చేంజెస్. సెకండ్ రీజన్, నో పెన్షన్ జాబ్ అండ్ నో గ్యారంటీ జాబ్స్. 25 ఇయర్స్ బ్యాక్ 2004 or 2003 కన్నా ముందు జైనల్ అందరికీ పెన్షన్ ఉందండి. 2003-4 తర్వాత చేస్తుంటే పెన్షన్ లేదు. బట్ పెన్షన్ ఎవరిస్తాడు? ఇప్పుడు మనము ప్లాన్ చేసుకోవాలి. అదే 25 ఇయర్స్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరం లేదండి వానికి. ఎందుకంటే నాకేమన్నా అయితే నాకు పెన్షన్ వస్తుంది, నాకేమన్నా అయితే నా వైఫ్కి వస్తుంది, నా పిల్లలు మైజర్ అయ్యే వరకు కూడా పెన్షన్ వస్తుంది. వానికి అవసరం లేదు ఫైనాన్షియల్ ప్లానింగ్, అని మనకి అవసరం. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇవి కూడా పెన్షన్ లేదు. మీకు ఇంకా 2000గా మీకు ఫారిన్ కంపెనీస్ కూడా పెన్షన్ ఇచ్చేదండి. మీరు HSBC బ్యాంక్ అని పేరు ఉండొచ్చు, ఫారిన్ బ్యాంక్ అది. 2003 కన్నా ముందు జాయిన్ అయిన వాళ్ళకి కూడా పెన్షన్ ఉంది.
సో ఇప్పుడు మన పెన్షన్ ఇంతకుముందు ఎవరు ఇచ్చేది, ఎక్కడైతే జాబ్ ఇస్తారో ఎంప్లాయర్ ఇచ్చేది. ఇప్పుడు పెన్షన్ ఎవరు ప్లాన్ చేసుకోవాలి? దట్ ఈస్ వై ఫైనాన్షియల్ ప్లానింగ్ అండి. ద ఫస్ట్ రీజన్ ఈస్ లైఫ్ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్. ఇన్ఫ్లేషన్ అది ఓల్డ్, అది అయిపోయిందండి, గాన్. ఇన్ఫ్లేషన్ ఇస్ గాన్. 100 రూపాయలు 106 రూపాయలు దాని పెద్ద, కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ రెడీగా ఉండాలి. నెంబర్ 2, నో పెన్షన్ జాబ్, నో గ్యారంటీ జాబ్. లాస్ట్ 20 years బ్యాక్ ఒక కంపెనీలో జాయిన్ అవుతామంటే రిటైర్మెంట్ అయ్యే వరకు అదే కంపెనీ. రేపు ఆ జాబ్ పోతుందా టెన్షన్ అవసరం లేదు. రేపు ఆ జాబ్ పోతే నేను స్కిల్ మళ్ళీ వేరే జాబ్ అంటే, ఇప్పుడు ఎప్పుడు జాబ్ ఉంటుందో జాబ్ పోతుందో తెలియదు. ఒకవేళ జాబ్ పోతే దానికి రెడీ అయి ఉండాలి. దానికి నా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటి? సో ద సెకండ్ రీజన్ నో పెన్షన్ అండ్ నో గ్యారంటీ జాబ్. అండ్ ద థర్డ్ వన్ ఈస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండి. అంటే మన ఇండియాలో అసలు ఇండియా ఈజ్ నోన్ ఫర్ సేవింగ్స్ అండ్ బిగ్ ఫ్యామిలీస్. తెలుసు కదా, కుటుంబ వ్యవస్థకు మొత్తం ప్రపంచంలో పేరుగాంచింది ఇండియానే. ఇంకోటి సేవింగ్స్. ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయరండి, సేవింగ్ చేస్తారు. ఇంట్లో కిచెన్లో డబ్బాలన్నా పెడతారు, సేవింగ్ బ్యాంక్లన్నా పెడతారు, కానీ ఇన్వెస్ట్మెంట్ చేయరు ఇంట్లో. రైట్, మనకు ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేసే ఒక అసెట్ క్లాస్ ఏంటిదంటే గోల్డ్. అది ఇండియా ఇస్ నోన్ ఫర్ దట్ గోల్డ్. సో థర్డ్ రీజన్ మీకు ఏం చెప్పాను? ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఎస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని. ఇంతకుముందు కలిసి ఉండే ఫ్యామిలీ ఒక ఫ్యామిలీస్లో 10 మంది ఉండే. నేను సంపాదించకుండా అక్కడ ఎవడో ఒకటి చూసేటోడు ఉండే. మా పెద్ద నాన్న ఉంటాడు, మా నాన్న ఉంటాడు, మా అన్నయ్య ఉంటాడు, ఎవడో ఒకటి ఉండేదండి సమ్మడు. నాకు జాబు పోయినా కానీ తినడానికి సరిపోతుంది, తినడానికి ఇల్లు కూడా ఉంటుంది. అలాంటి ఫ్యామిలీస్ మనకి. కానీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్. నా పిల్లల చిల్డ్రన్ ఎడ్యుకేషన్ నేను చూడాలి, మా పిల్లల చిల్డ్రన్ మ్యారేజ్ నేనే చూడాలి, మా చిల్డ్రన్ బయ్యింగ్ హోమ్ నేనే చూడాలి, నా రిటైర్మెంట్ నేనే ప్లాన్ చేసుకోవాలి, నా ఎమర్జెన్సీ ఫండ్ నేనే ప్లాన్ చేసుకోవాలి, నేను రేపు ఏమైనా నాకు హెల్త్ ఏదైనా అయితే దానికి రెడీ చేయడం. సో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి కాబట్టి ఎవ్రీథింగ్ మనమే ప్లాన్ చేసుకోవాలి. ఇంకోటి ఇది ఫోర్త్, ఈ 3 ఏమో జనరల్ రూల్ అండి. ఫోర్త్ అనేది ఎకనామిక్ రూల్ అండి. అంటే మీకు అన్నీ తెలుసు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అన్ని జనరల్గా వర్క్ అయ్యేది ఎకనామిక్స్ బేసిక్. సో ఇంట్రెస్ట్ రేట్స్ వర్సెస్ ఇండియాస్ గ్రోత్. మీరే ఇప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉందండి? 6 to 7. 2003 కన్నా మీరు 2001 or 2012 తీసుకున్న బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ 14% అండి. రైట్, అప్పుడు మన ఇండియా గ్రోత్ ఎలా ఉండే? ఇండియా గ్రోత్ అంటే ఏం లేదండి. ఇండియా గ్రోత్ అంటే ఇన్ఫ్లేషన్ ప్లస్ జీడిపి. రైట్, ఏ కంట్రీకైనా జనరల్ జీడిపి ఏంటిదంటే ఇన్ఫ్లేషన్ ప్లస్ జీడిపి. మన ఇండియాలో ఎప్పుడు కానీ ఇన్ఫ్లేషన్ 6 to 8 మధ్యలో ఉంటుందండి. జీడిపి 6 to 7 అంటే 14% చొప్పున 13 to 14 మధ్యలో మన ఇండియా గ్రోత్ అయ్యేది. ఎప్పుడు? 20 years బ్యాక్. బ్యాంకులు ఇచ్చే వడ్డీ ఎంత? 14. అప్పుడు ప్లానింగ్ ఎందుకు అవసరం అండి? నా ఇండియా గ్రోత్ అనేది అంటే ఇండియాలో 100 రూపాయలు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే 114 రూపాయలు అవుతుంది. నేను బ్యాంకులో వేస్తే కూడా 110. ఇంకెందుకంటే ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇంకెందుకు ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరం లేదు కదా. సో ఇంట్రెస్ట్ రేట్స్, కంట్రీలో ఉండే ఇంట్రెస్ట్ రేట్స్ ఇండియాస్ గ్రోత్, కంట్రీస్ గ్రోత్తో మ్యాచ్ అవుతున్నాయి. కానీ ఇప్పుడంటే ఇండియా గ్రోత్ ఏంటి? ఇప్పుడు కూడా సేమ్. ఇన్ఫ్లేషన్ తగ్గింది కానీ జీడిపి పెరిగింది. ఓవరాల్ అదే 14% అండి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్కి వచ్చింది, జీడిపి పెరుగుతుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ జీడిపి మళ్ళీ అదే ఉంది. ఎంత ఉంది ఇప్పుడు? 14% అండి, 12 to 14 మధ్యలో. కానీ ఇంట్రెస్ట్ రేట్స్ ఏమున్నాయి? సో అంటే నువ్వు ఎక్కడైనా 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బ్యాంకులో చేస్తే 106 వస్తుంది. కానీ 100 రూపాయలు ఇండియాలో ఎంత గ్రోత్ అవుతుంది? 114 రూపాయలు వస్తుంది. డిఫరెన్స్ ఎంత? ఎస్, అంటే 14 రూపాయలది 14% అభివృద్ధి చెందిందంటే ధరలు కూడా అట్లనే పెరుగుతాయండి. 100 రూపాయలు నా అసెట్, ఇక్కడ నా భూమి ఉంది 114 రూపాయలు అయింది, నీది అక్కడ పెట్టుబడి 106 రూపాయలు అయింది. అంటే డిఫరెన్స్ ఎంత? సో ఆ గ్యాప్ని ఫిలప్ చేయాలి. సో ఆ గ్యాప్ని ఫిలప్ చేయడానికి యూ నీడ్ టు సెలెక్ట్ ద అసెట్ క్లాస్ విచ్ కెన్ బీట్ ద ఇన్ఫ్లేషన్ ప్లస్ ఆ గ్రోత్ గురించి. సో దోస్ అసెట్ క్లాసెస్ మనము సెలెక్ట్ చేసుకోవాలి. 25 years ఒక ఆర్గనైజ్డ్గా కానీ ఫైనాన్షియల్ సెక్టార్ అని ఒక ఆర్గనైజ్డ్ కానీ ఒక లీగలైజ్డ్ కానీ లేదు 25-30 years బ్యాక్. సో ఈ 4 రీజన్ల వల్ల మనకు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ద ఫస్ట్ వన్ ఈజ్ లైఫ్ స్టైల్ చేంజెస్. నెంబర్ 2, నో పెన్షన్ జాబ్స్, నో గ్యారంటీ జాబ్స్. నెంబర్ 3, ఎస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయించాను. నెంబర్ 4, వెరీ ఇంపార్టెంట్, ఇంట్రెస్ట్ రేట్స్ వర్సెస్ ఇండియాస్ గ్రోత్. ఈ 4 రీజన్స్ వల్ల మనకు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మస్ట్ అయిపోయింది. రైట్,
సో ఇప్పుడు మీరు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకున్నారు. అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎందుకు వై ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనకు వాట్ ఈస్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి, దాంట్లో మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ రోల్ ఏంటి, అదన్నీ మన నెక్స్ట్ సెషన్ సాయి తీసుకుంటారు. సో బిఫోర్ కమింగ్ ద నెక్స్ట్ సెషన్ I will brief about Sai. Sai, please welcome. It's a big round of applause to Sai Kumar.